అనే పేరుతో ప్రజాస్వామ్య విధ్వంసం అనే పేరుతో పుస్తకం రాస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం తెలియజేస్తా ఉన్నాను నేను. ఎందుకంటే ఇది మనం మేములు ఊరికే చంద్రబాబు మీద కోపంతో చెప్పే మాటలు కాదు కదా. చంద్రబాబు నాయుడు మీద ఎన్టీఆర్ గారు ధ్వజమెత్తినటువంటి తీరు, ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు నాయుడు ఎంత పరిహాసం చేశాడో 94 తర్వాత అంటే 95లో, అదే విధంగా ఎవరైతే ఈ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన్నే 26వ తారీఖున ఆగస్టు 26వ తారీఖున మరి పార్టీ అధ్యక్ష పదవి నుంచి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు తొలగించి మరి ఆయనే అధ్యక్షుడిగా అనౌన్స్ చేసుకున్నటువంటి ఆ చరిత్ర కూడా వీళ్ళు రాస్తే చాలా బాగుంటుంది, కంటిన్యూగా బాగుంటుంది. అయ్యా బాబు, రచయితకి నేను చెప్తా ఉన్నాను, అలాగే జనార్దన్ గారికి కూడా చెప్తా ఉన్నాను. బాబు, ఎన్టీఆర్ గారి మీద అంత భక్తి ఉన్నటువంటి మీరు ఎన్టీఆర్ గారి చివరిలో జరిగిన అన్యాయాల మీద కూడా ఒక్కసారి ఆ పుస్తకాన్ని మీరు బయటికి తీసుకురండి అయ్యా, బాగుంటుంది. వైస్రాయ్ హోటల్ సంఘటన గాని, అదే విధంగా లాస్ట్ లో ఎన్టీఆర్ ఆస్తులన్నీ గాజేసినటువంటి సంఘటన గాని, తర్వాత బ్యాంకులో ఉండే ఎన్టీఆర్ ఖాతాన్ని స్తంభింపజేసినటువంటి విషయం గాని, తర్వాత ఆయన అధికారంలో ఉండగానే ఆయన పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి తనే అధ్యక్షుడిగా అనౌన్స్ చేసుకున్నటువంటి విధానం గాని, తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవిని అడ్డదారిలో లాక్కున్నటువంటి విధానాన్ని గాని, వీటన్నిటిని గురించి కూడా చాలా స్పష్టంగా ఉంది చరిత్ర. ఇది లక్ష్మీపార్వతి చెప్పేటువంటి చరిత్ర కాదు. పూర్తిగా ఎన్టీఆర్ గారు వీడియోల ద్వారా, ఆడియోల ద్వారా, జామాత దశమగ్రహ క్యాసెట్ ద్వారా, అదే విధంగా మరి ధర్మపీఠం అనేటువంటి వీడియో ద్వారా స్పష్టంగా తను అల్లుడు చేసిన దుర్మార్గాలు ఏమిటో, అతను సాగించినటువంటి ప్రజాస్వామ్య విఘాతం ఏంటో, విధ్వంసం ఏమిటో, వీటన్నిటిని గురించి కూడా చాలా స్పష్టంగా ఎన్టీఆర్ గారు స్వయంగా చెప్పారు. మీరందరూ ఎన్టీఆర్ వీర భక్తులని చెప్పుకుంటున్నారు కదా, చివరికి సిగ్గుమాలి ఈ చంద్రబాబు నాయుడు కూడా తాను ఎన్టీఆర్ అభిమానని, ఎన్టీఆర్ గారి యొక్క ప్రజాస్వామ్య విధానాల్ని తాను పరిరక్షిస్తున్నానని, ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నానని, ఆయన మహాపురుషుడని, యుగ పురుషుడని ఈ విధంగా అతను కీర్తించడం చూస్తుంటే నిజంగా చాలా సిగ్గనిపిస్తోంది, వినే వాళ్ళకే సిగ్గనిపిస్తోంది. అతనికి ఎట్లా